అక్కడ తీసేశారు దాన్ని తీసుకొచ్చి ఎస్సీ చేశారు. అదే ఇప్పుడు సుచరిత ఇల్లు గెలిచింది అక్కడే కదా. అట్లాగా తెలుగుదేశం నాయకులు బలమైన నియోజకవర్గాలన్నీ ఎస్సీ రిజర్వ్డ్ చేశారు, చేసేసి వీళ్ళకి లేకుండా చేశారు. అట్లాగే రేపు ఇవాళ దేశంలోని అతిపెద్ద ప్రాంతాలన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి, అనేక రాష్ట్రాలు, కేంద్రంలోనూ వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఏం చేస్తారు, వీళ్ళకి ఓట్లు పడే విధంగా నియోజకవర్గాల్ని రీఆర్గనైజ్ చేస్తారు, రీఆర్గనైజ్ చేసేస్తారు. అట్లాగా అలాగే ప్రత్యర్థులకు బలంగా గెలిచేసేట్లని డివైడ్ చేసేస్తారు. అంతే కదా, సులభం కదా. అంటే అది నియోజకవర్గాల పునర్విభజనలో మాత్రమే అది సాధ్యం అవుతుంది, సాధ్యం అవుతుంది. అలా చేసేసారనుకోండి బీజేపీ ఈజీగా గెలవచ్చు కదా, 500 పైన గెలవచ్చు కదా. అలా చేసి 28కి వెళ్ళొచ్చేమో, అందులో 33% ఉమెన్ అన్నారు, అది కూడా ఉపయోగపడుతుంది కదా వాళ్ళకి. కానీ అలాగే చేయొచ్చు. జేపీసీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయపరంగా కానీ శాసనపరంగా కానీ ఇంకెలాంటి చిక్కులు లేవు అనేది క్లియర్ అయిపోయిందా? అంటే పేపర్లో వచ్చింది వాళ్ళు చెప్పినట్టు ఉంటది, కానీ వెళ్తారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఇండిగో విమానాలకి సుప్రీంకోర్టుకి ఏంటి సంబంధం? కోర్టులు ఎప్పుడైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు లేకపోతే మాకు అన్నిట్లో హక్కు ఉన్నాయి అనుకుంటున్నాయో ప్రతిదానికి వెళ్తారు. ఇందులో ఖచ్చితంగా వెళ్లే హక్కు కూడా ఉంది కాన్స్టిట్యూషన్, ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రకారం సవాల్ చేస్తారు. రాజ్యాంగంలో లేని విధానం అంటారు, కానీ వీళ్ళు ఏమంటారు, అసలు రాజ్యాంగం పుట్టినప్పుడు ఉందే ఈ విధానం అంటారు.